వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్వర వీసాలతో ఎవరికి అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసిన శ్రీలంక రావాలంటేనే జంకుతున్న విదేశీ పర్యాటకులు. వారణాసిలో నేడు నామినేషన్ వేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. భారీ రోడ్ షో ప్రచారంలో బిజీగా గడుపుతున్న బీజేపీ అభ్యర్థి మోదీ. ఇంటర్ బోర్డు పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరిన ఉత్తమ్. తెలంగాణలో షీ టీమ్స్, ఆంధ్రాలో శక్తి టీమ్స్. విశాఖలో శక్తి టీమ్స్ మహిళా పోలీస్ దళాలను ప్రారంభించిన డీజీపీ ఆర్పి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళితే, శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా చోటు చేసుకున్న ఉగ్రదాడులు ఆ దేశ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతాయి. చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దళ సభ్యులు జరిపిన దాడుల్లో 359 మంది చనిపోగా 450 మంది వరకు గాయాల పాలయ్యారు. అయితే ఈ భీకర దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడంలో లంక ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ లంక సర్కార్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో టూరిజం రంగానికి ఊతమిచ్చేలా వీసా ఆన్ అరైవల్ ప్రాజెక్టును ఉన్నపళంగా నిలిపివేశారు. 39 దేశాల ప్రజలకు శ్రీలంక చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో వీసా జారీ చేసేలా రూపొందించిన ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి జాన్ అమరతుంగ ఓ ప్రకటనలో తెలిపారు. బాంబు పేలుళ్లలో విదేశీయుల హస్తం ఉన్నట్టు సందేహాలు వస్తున్న నేపథ్యంలో సత్వర వీసాలతో ఎవరికీ అవకాశం ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాన్ని విమర్శల పాలు చేయడం తమకు ఇష్టం లేదని అమరతుంగ తెలిపారు. కాగా లంక జీడీపీలో 5% ఆదాయం పర్యాటక రంగం ద్వారానే లభిస్తోంది. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో లంకలో పర్యాటకం దారుణమైన స్థాయికి పడిపోయింది. నిన్నటిదాకా శ్రీలంకలో పర్యటన అంటే ఎంతో మంది మక్కువ చూపేవాళ్లు. ఉగ్రదాడుల తర్వాత కూడా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట బాంబులు పేలుతుండడంతో లంక అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. వారణాసి లోక్సభ అభ్యర్థిగా మోదీ నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మోదీ రోడ్ షో ప్రారంభించారు. ప్రజలు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మోదీ మోదీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. అంతకుముందు బెనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ వద్ద మదన్ మోహన్ మాల్యావకు మోదీ నివాళులర్పించారు. రోడ్ షో అనంతరం గంగా హారతిలో ఆయన పాల్గొన్నారు. కాగా 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ పార్టీ ఫిరాయింపులు, ఇంటర్ ఫలితాల వ్యవహారంపై చర్చించేందుకు అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను గవర్నర్కు నివేదించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మీ దగ్గర ఉన్న అస్త్రాన్ని తీయండి సార్ అని కోరారు. దానికి గవర్నర్ బదిలిస్తూ, నా వద్ద అస్త్రం లేదు, కలం మాత్రం ఉంది అంటూ చమత్కరించారు. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అంతకుముందు కాంగ్రెస్ నేతలు ప్రస్తుత పరిణామాల పట్ల గవర్నర్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారని వాపోయారు. దీనిపై నరసింహన్ స్పందిస్తూ, తాను ఇలాంటి విషయాలపై బహిరంగంగా స్పందించలేనని, పార్టీ ఫిరాయింపులపై తగిన సమయంలో మాట్లాడతానని కాంగ్రెస్ నేతలతో చెప్పారు. సీఎం కేసీఆర్ అన్యాయంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్కు అఖిలపక్షం ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఎల్పీ కౌన్సిల్ను విలీనం చేయడానికి వీల్లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను తీసుకునేందుకు సభాపతి ముందుకు రావట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినట్లుగా చేసి ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా చూపాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు ప్రతిపక్షాలు బతకాలా వద్దా అని ప్రశ్నించిన ఉత్తమ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి దారుణమైన విద్యా వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సేవలో ఇంటర్ బోర్డు తరిస్తోందని, ఇంటర్ బోర్డు కాదు కేసీఆర్ పరిపాలన ఎత్తిపోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిసి ఇంటర్ మార్కుల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగిలేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఇవాళ గవర్నర్ను కలిశారు. ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఇంటర్ మార్కుల వ్యవహారంలో న్యాయ విచారణ అవసరమని తాము భావిస్తున్నట్టు తెలిపారు. ఈ తప్పుల తడకకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని, ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసలు ఈ గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ సంస్థలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను కూడా సస్పెండ్ చేయాలని అన్నారు. ఇంత నష్టం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని లక్ష్మణ్ పెదవి విరిచారు. తెలంగాణలో కొన్నాళ్ల కిందట షీ టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలు బాగా విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే కోవలో ఏపీలోనూ మహిళలతో పోలీస్ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలోని శక్తి టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలను రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ ప్రారంభించారు. ఈ శక్తి టీం కార్యకలాపాల కోసం 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయించారు. విశాఖలో ఇటీవల రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా తెరపైకి రావడం తనను కలిచివేసిందని డీజీపీ ఠాకూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చిన్నపిల్లలను కిడ్నాప్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అపహరణకు గురైన 3 పిల్లలను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు చాంద్రాయణగుట్ట పోలీసులు. వీరి వద్ద నుంచి 35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తేలికగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలను అపహరించడం, పిల్లలు లేని వారికి లక్షల్లో విక్రయించడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం కోసం 9 మందితో కలిసి ఏర్పడిన అతి భయంకర అంతర్రాష్ట్ర ముఠానే ఈ కిడ్నాప్ గ్యాంగ్. పిల్లలను అపహరించక ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకుని అనంతరం ఒంటరిగా కనిపించే చిన్నారులనే లక్ష్యంగా ఈ కిడ్నాప్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కిడ్నాప్ కు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. बच्चों की हिफाजत के लिए क्या मैसेज देंगे बच्चों की हिफाजत के लिए? हिफाजत के हम भी है जोश में ఇక్కడ చూడండి. ఒక అబ్బాయి ఉన్నాడు, గవర్నమెంట్ తీసుకుంటారా అని మేము 1 లక్ష రూపాయలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయలు కానీ 3,50,000 తీస్తామంటే కాదు, 3,10,000కి మేము ఒప్పుకునండి తీసుకున్నామండి. రాయమండ్రిలో మాకు అప్ చెప్తారండి, వైజాగ్ కొరడని చెప్పండి వాళ్ళు మాకు చెప్పడం. 3,10,000 తీసుకున్నాము. వాళ్ళ అగ్రిమెంట్లు, కాగితాలు, ఆధార్ కార్డులు, ప్రూఫ్స్ అంతా ఇచ్చారు. అవి పోలీసులకు అప్ చెప్తారు. మీ పేరు? నా పేరు కామాక్షి. ఒక సీక్వెన్స్ లో లేదు కాబట్టి నా పేరు కోటేశ్వరం, నేను చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్. అయితే మాకు 25/3/2019 రోజు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏదంటే ఒక బాయ్ మిస్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసినాము. క్రైమ్ నెంబర్ 109/2019 అండర్ సెక్షన్ 363లో మనం కేసు రిజిస్టర్ చేసేసి మనం ఎఫర్ట్ చేస్తున్నాం. అయితే ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఆల్ సీసీ ఫుటేజ్లు కానీ అన్ని వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసిన తర్వాత ముందుగా మనం ఒక 3 టీంలుగా డివైడ్ చేయడం జరిగింది.
మూడు టీంలు ఏంటంటే ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో ఒక టీము, ఎస్ఐ కొండలరావు ఆధ్వర్యంలో ఇంకొక టీము, నా ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేసేసి 3 టీములుగా డివైడ్ చేసేసి ఏరియా మొత్తం అన్ని ఎఫర్ట్ చేయడం జరిగింది. ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఏంటంటే ఈరోజు ఒక 10 o'clock మధ్యలో మనకి ఏంటంటే ఎంత ఎఫర్ట్ చేసిన క్రమంలో ఒక బండ్లగూడ ఎక్స్ రోడ్ దగ్గర మనకు ఒక 2 సస్పీషియస్గా తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ కృష్ణయ్య అలాంగ్ విత్ టీంతో పాటు పోయి ఇమీడియట్గా అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆయన మొత్తం ఆ కేసు గురించి చెప్పడం జరిగింది. అయితే మేము వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే ఆ రోజు మనం 25/3/2019 రోజు ఒక బాబుని ఇక్కడ క్యూబా కాలనీల నుంచి కిడ్నాప్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆ బాబుని ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు అంటే ఇతనితో అసలు మెయిన్ ఎవరంటే మన అప్రహెండ్ చేసింది ఎవరంటే గంగారెడ్డి తర్వాత ఫౌజియా. ఈ గంగారెడ్డి అన్న అతను గాజుల రామారావు ఉంటాడు. తర్వాత ఫౌజియా అనే ఆమె యాక్చువల్గా ఏంటంటే టెంపరీ గురించి క్యూబా కాలనీ ఉంటుంది, యాక్చువల్గా వరంగల్ డిస్టిక్. అయితే వీళ్ళు ఎంఓ ఏంటంటే ఎవరైనా కూడా పిల్లగాళ్ళు ఒంటరిగా ఇంటి ముందర ఇంటికాడ పెట్టి ఉంటే లోపల ఇంట్లో పెట్టిన తర్వాత ఎవరు లేని చూసేసి పిల్లల్ని అటు చూసేసి రక్కీ చేసేసి ప్రీ ప్లాన్గా పిల్లల్ని కిడ్నాప్ చేయడం అనేది వీళ్ళ ఎంఓ. అదేవిధంగా ఈ ఎంఓ ప్రకారం అనేది మనం ఇమీడియట్గా వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఒక పార్టీని ఏం చేసినట్టే ఒక పార్టీని మన కరీంనగర్ లో బరి తెగిస్తున్న ల్యాండ్ మాఫియా ఆగడాలు. భగత్ నగర్ సాయిబాబా దేవాలయం వద్ద తన ఫ్లాట్ లో ప్రహరీ నిర్మిస్తుండగా శ్రీనివాస్ రెడ్డిపై ల్యాండ్ మాఫియా దాడి చేయడంతో తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ లో ఈ ల్యాండ్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా డిఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి. ర్యాలీలో పాల్గొన్న వైద్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు. ఫస్ట్ ఒక స్లోగన్ చెప్పిందా? బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30
గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా రాత్రికి రాత్రే పార్టీ మార్చిన వ్యక్తికి ఇచ్చిన శాసనసభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారిని స్థానిక ఎమ్మెల్యే బీఫారం ఇవ్వకుండా వర్గాలు ఏర్పాటు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు అందరూ కలిసి తుమ్మల నాగేశ్వరరావు కోసం కష్టపడి పనిచేస్తే తుమ్మల వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి పార్టీని నాశనం చేసేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చేస్తున్నారని, ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్తాము. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నాతో పాటు 100 మంది నామినేషన్లు వేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ కాన్స్టెన్సీ కరువుతో అల్లాడుతున్నప్పుడు భక్తరామ్ దాస్ వారు నీళ్లు తీసుకొచ్చిన తుమ్మల గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం అది బొమ్మగానే. తప్పకుండా పార్టీ ఇది ఆలోచించి ఇతను చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి తప్పుని సర్దిద్దుకునేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వాలని చెప్పి నిజంగా పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి బీఫామ్లు ఇచ్చేటువంటి క్రమంలో వారు అన్యాయం చేసింది కాబట్టి కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలు ఒకసారి తిరిగి వాస్తవంగా 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసిన కార్యకర్తలుగా నాయకులను మీరు కనుక్కోవచ్చు. ప్రతి మండలంలో కూడా ఇదే వైఖరి అవలంబిస్తాడు ఈ ఎమ్మెల్యే గారు. ఒకటే ఏంటంటే, తుమ్మల గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకి కావాల్సిన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం జరుగుతూ ఉన్నది. ఈ పార్టీలో అన్ని పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు ఈ ఎమ్మెల్యే ఈయన నాకు తెలిసినంతవరకు ఇంకోసారి మళ్ళీ అవుతాడు కూడా మాకు నమ్మకం లేదు. కానీ ఈ 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడ్డటువంటి ఈ వ్యక్తి ఈ కాన్స్టిట్యున్సీలో అరాచకాలు చేస్తా ఉన్నారు. అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ కోసం 2018 ఎన్నికల్లో పనిచేసినటువంటి వారిని పక్కన పెట్టి వారిని అంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ ఎట్టి పరిస్థితిలో ఇది కొనసాగనీయం. తప్పకుండా ప్రజల్లో, కార్యకర్తల్లో, ఓటర్లో తిరుగుబాటు వస్తుంది. రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను ఈరోజు జెడ్పీటీసీ నామినేషన్ వేయడం జరిగింది. వాస్తవంగా ఇది నాకు చిన్న పదవి కావచ్చు, కానీ ప్రజల తరఫున పోరాటం చేయాలని ఒక ఆకాంక్షతో వారికి పనిచేయాలని ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు లేరు, ఎమ్మెల్యే గారు లేరు. మన పార్టీ తుమ్మల గారు ఈరోజు మన మధ్యన ఓడిపోయినారు. కాబట్టి వారు చేసినట్టు అభివృద్ధిని కొనసాగించాలంటే ప్రజల తరఫున మాట్లాడేవారు ఉండాలని చెప్పేసి నేను కూడా ఆలోచించి దీనికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ మండల ప్రజలు అందరూ కూడా ఆలోచించి తప్పకుండా ఈ పార్టీ దృష్టికి తీసుకువెళ్తారు. పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా మారుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పరిధిలోని అంకంపాలెం శివారు పాటి చెరువు గ్రామంలో కొండ చిలువ హల్చల్ చేసింది. ప్రధాన పంట కాలం మూసివేయడంతో గ్రామస్తులు కొందరు చేపలు పట్టేందుకు వేటకు వెళ్లారు. సుమారు 15 అడుగులు పొడవు గల కొండ చిలువ గ్రామస్తులకు కంటపడింది. దీంతో చేపలు పట్టేవారు కంగారు పడి పరుగులు తీశారు. సుమారు 2 గంటల పాటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రైతులు తమ పంట పొలాల వద్ద ఉన్న పశువులను, కోళ్లను గ్రామాల్లోకి తరలించుకుపోయారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పంట కాలువ వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. యువకులు చేపలు పట్టే వల వేసి కొండ చిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కొండ చిలువ మెల్లగా పంట కాలువ పైకి రావడంతో కోళ్లను కప్పిపెట్టి బుట్టలో వేసి కొండ చిలువను యువకులు బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన కొండ చిలువను వన్యప్రాణి అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని గ్రామస్తులు తెలిపారు. అలా పెట్టి నవ్వులేస్తుందా ముందు చంపేద్ది మనిషిని అయినా దూడనైనా చంపేటప్పుడు తింటది లేడదా ఇప్పుడు దాచుకుంది ఇంకా ఎండకే పలకం దాచుకుని చూడు వాళ్ళు మాత్రం మంచి బాగా కొట్టుకుంది. కర్ర కొడితే సెంటర్ చేసి దెబ్బ చేస్తుంది. గడ్డపరతో నట్టు మీద కొట్టని చెత్తదని చూద్దరు కానీ తిరిగేస్తుంది. స్పీడ్ అయిపోయి తిరిగినట్టు అయింది. లారీ ఎక్కించానండి ఇంత లోపం ఉందా.
కోసం మండిపోతుంది శరీరం. ఆ తలక వల్ల మళ్ళీ మెలేసేసుకుంటా అది ఇప్పుడు మళ్ళీ తగిలించుకుంది ఇంకో బొక్క. అలాగా ఒకటి దానికి ఆ పాము ఏమైపోయిందో పాకిస్తాన్ వెళ్ళి కొబ్బరి చెప్తే పాలిట్ నల్లగా ఉంది చూడు మచ్చలు పాలిట్ ఏ తాగి దొరికితే పని కాదు కానీ వీడియో వీడియో పెట్టాలి అది తలకాయ కాదు అది జీలిక్కండి పులస అలాగే చంపుతుంది ఒక చేతిలో చేతిలో అయిపోయిందండి తలక రాదు లేదా తలకే ఉంటా ఇది అవుతుంది. అదిగో తలకాయ చూడు తీసుకోండి దొరకదు ఇప్పుడు కరదది కానీ పట్టుకుంటూ వదలలేదు మళ్ళీ. వాళ్ళైతే తీసుకుంటా కొట్టింది రాకుండా ఇప్పుడు వాట్సాప్ లో పంపారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్తుందే మమ్మీ అని చంపేమని మా మీద ఆత్మరక్షణకే కొట్టారు మీరు. సెల్ఫీ వస్తుందా అవుతుంది సెకండ్ సూర్యాపేట జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డితో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. జీవితాలతో చెలగాటమైన కేసీఆర్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. అందరూ కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఇంకా వందలాది కార్యకర్తలు వచ్చున్నారు కాబట్టి ఈ మన టెంట్ కింద అందరూ వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా టెంట్ కింద కూర్చోవాల్సింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్వర వీసాలతో ఎవరికి అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసిన శ్రీలంక రావాలంటేనే జంకుతున్న విదేశీ పర్యాటకులు. వారణాసిలో నేడు నామినేషన్ వేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. భారీ రోడ్ షో ప్రచారంలో బిజీగా గడుపుతున్న బీజేపీ అభ్యర్థి మోదీ. ఇంటర్ బోర్డు పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరిన ఉత్తమ్. తెలంగాణలో షీ టీమ్స్, ఆంధ్రాలో శక్తి టీమ్స్. విశాఖలో శక్తి టీమ్స్ మహిళా పోలీస్ దళాలను ప్రారంభించిన డీజీపీ ఆర్పి ఠాకూర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.